మరొక పర్సన్ సార్ ఇక్కడ ఎవరు సార్ అంటే శ్రీ అశ్విని బాలచంద్ మెహతా సార్. అశ్విని బాలచంద్ మెహతా ఈ పద్మభూషణ్ అవార్డు వచ్చింది మెడిసిన్ సెక్టర్ అండి, మెడిసిన్ రంగం మహారాష్ట్రం. ఓకే. శ్రీ సత్యభద్ర ముఖర్జీ అండి, సత్యభద్ర ముఖర్జీ ఓకే సార్ వెస్ట్ బెంగాల్ ప్రజా వ్యవహారాల్లో ఈ అవార్డు వచ్చిందండి. ఓకే. శ్రీ రామ్ నాయక్ అండి, శ్రీ రామ్ నాయక్ అయిన మహారాష్ట్ర అంటే ప్రజా వ్యవహారాలండి. ఓకే. శ్రీ తేజస్ మధుసూదన్ పటేల్ అండి, తేజస్ మధుసూదన్ పటేల్ మెడిసిన్ సెక్టర్ లో పద్మ భూషణ్ అవార్డు అండి, గుజరాత్ రాష్ట్రం. ఓకే. శ్రీ ఒలెంచరి రాజగోపాల్ ప్రజా వ్యవహారాలు కేరళ. శ్రీ దత్తాత్రేయ అంబుదాస్ మాయాల ఆలియాస్ రాజ్ దత్ అండి, కేరళ మహారాష్ట్రం. శ్రీ టోగార్డన్ రింపోచ్ ఆధ్యాత్మిక రంగం లండన్. శ్రీ ప్యారేలాల్ శర్మ కళారంగం సార్. ఓకే. చంద్రప్రసాద్ ఠాగూర్ మెడిసిన్ బిఆర్ స్టేట్ అండి ఇక్కడ. ఓకే. మరొక పర్సన్ సార్ చందేశ్వర్ ప్రసాద్ ఠాగూర్, శ్రీమతి ఉషా ఊతప్పికడ్ సార్. మనం గతంలో ఈమె గురించి కూడా విన్నాం. ఓకే. కళారంగం వెస్ట్ బెంగాల్ అండి. శ్రీ విజయకాంత్ అండి, కళారంగం తమిళనాడు. శ్రీ కుందన్ వ్యాస్ అండి, సాహిత్యం విద్య జర్నలిజం. ఇది సార్ ఇక్కడ. ఓకే. మరి అదే విధంగా సార్ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ ఇండియాలో 4వ అత్యున్నతమైన అవార్డు సార్ ఇది. 4వ అత్యున్నతమైన అవార్డు అంటే పద్మ. ఓకే. పద్మశ్రీ యొక్క అవార్డు సార్. 110 మంది ప్రముఖులకి ఈసారి పద్మశ్రీ అవార్డు ఇస్తే ఏపీ నుండి సార్ ఇక్కడ డి ఉమా మహేశ్వరి సార్ ఏపీ నుండి ఈ అవార్డు గ్రహీత. ఈమె కూచిపూడి నృత్య కారిణి అండి, ఈమె ఏపీకి చెందిన యొక్క పర్సన్ సార్. ఓకే. తెలంగాణ రాష్ట్రం నుండి ఈసారి పద్మశ్రీ ఓకే పద్మశ్రీ యొక్క అవార్డు యొక్క గ్రహీతలు సార్. ఈసారి ఎవరండి? తెలంగాణ రాష్ట్రం నుండి పద్మశ్రీ అవార్డు గ్రహీతలంటే శ్రీ వేలు ఆనందాచార్య. శ్రీ వేలు ఆనందాచార్య సార్ విద్యారంగం. ఓకే. మరొక ఆయన సార్ ఇక్కడ. ఓకే. మరొక ఇక్కడ సార్ విఠలాచార్య. ఈ యొక్క విఠలాచార్య సార్ ఇతను మరి ఏంటి సార్ అంటే కళారంగం సార్ ఇక్కడ, కళారంగం. మరొక పర్సన్ సార్ ఇక్కడ ఎవరు సార్ అంటే మరో పర్సన్ కేతావత్ సోమాలాల్ సార్ విద్య ఓకే సాహిత్యం రంగం సార్. మరొక పర్సన్ తెలంగాణ రాష్ట్రం నుండి మరొక పర్సన్ ఎవరండి? ఇద్దరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తులు. దాసరి సమ్మయ్య కళారంగం కొండ. ఓకే సార్ ఇక్కడ సార్ సారీ మనకి ఇక్కడ గడ్డం సమ్మయ్య. ఈ గడ్డం సమ్మయ్య సార్ కళారంగం. దాసరి కొండప్ప సార్ కళారంగం. ఇద్దరిది కళారంగమే సార్, ఇద్దరు కూడా ప్రధానం. మొత్తం తెలంగాణకి 5గురికి ఇక్కడ పద్మశ్రీ అవార్డులు రావడం జరిగింది సార్. ఓకే. ఈసారి ఎంతమందికి పద్మ మరే అవార్డులు ఇచ్చారు? 132 మందికి. ఏపీకి ఒక్కరికేమో పద్మశ్రీ అవార్డు వచ్చింది, డి ఉమా మహేశ్వరి. ఇద్దరికేమో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఎవరండి? చిరంజీవి వెంకయ్య నాయుడు. ఓకే. ఏపీకి మొత్తం ఎన్ని పద్మ అవార్డులు? 2, 1 3 పద్మ అవార్డులు అన్నట్టు. ఓకే. 1
పద్మశ్రీ, 3 పద్మ అవార్డులు, ఇద్దరికి పద్మభూషణ్, పద్మ విభూషణ్, మొత్తము 132 మందికి ఇక్కడ ఈసారి పద్మ అవార్డులు ఇచ్చారు. ఇండియా దేంట్లో ఫస్ట్ అండి, పాపులేషన్ దేంట్లో థర్డ్ అండి, ఎయిడ్స్ లో దేంట్లో సెకండ్ అండి, కాపీ ఇక్కడే ఉందండి. మొత్తం ఎంతమందికి ఈసారి పద్మ అవార్డులు ఇచ్చారండి? 132 మంది. ఇదే ఇలా అంటున్నాం, ఒకే ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? లక్షద్వీపులు. ఓకే, ఇండియాలో సార్ ఎన్నో వరల్డ్ కప్ క్రికెట్ ఈ మధ్య అయిపోయింది, 13. ఈ టైప్ లో మీకు అవగాహన రావాలి సార్. ఈ యొక్క ఏరియా నుండి ప్రధానంగా సార్ ఎగ్జామినర్ ఏ టైప్ లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి సార్. ఓకే, మరొక అంశం సార్ ఏంటి సార్ ఇక్కడ మరొక అంశం అంటే 2024 సంవత్సరం సార్, ఇది జనవరి 24 జాతీయ బాలికల రోజు సార్. ఇది ఒక జాతీయ బాలికల రోజండి. మరి జాతీయ బాలికల యొక్క రోజు సందర్భంగా మనకు డేట్ ఇది జనవరి 24 అండి. 2011 నుండి ఈ జాతీయ బాలికల రోజును కేంద్రం గుర్తించిందండి. ఈ రోజు సందర్భంగా వివిధ రంగాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి, మరి రాష్ట్రపతి యొక్క చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల అవార్డులు ఇస్తారు. అయితే ఈ 2024 జనవరి 24 నాడు మన తెలంగాణ రాష్ట్రం నుండి, ఒక తెలంగాణ స్టేట్ నుండి సార్ ఇక్కడ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల అవార్డు లక్ష్మీప్రియకు వచ్చింది. ఈ పెండియాల లక్ష్మీప్రియ ఈ అమ్మాయి కూచిపూడి నృత్యకారిణి, వరంగల్కు సంబంధించిన యొక్క అమ్మాయి సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా మనకు అడుగుతారు సార్. ఇక్కడ 2024 సంవత్సరం జనవరి 24 నాడు ఒక జాతీయ బాలికల అవార్డు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి బాల అవార్డు ఎవరికి లభించింది, రాష్ట్రీయ బాల అవార్డు ఎవరికి లభించింది? ఈ మధ్యనే పెండియాల లక్ష్మీప్రియ ఎందుకు వార్తలకు వస్తున్నారు? ఈ టైప్ లో ఈ అమ్మాయి గురించి మనకి అడిగే యొక్క అవకాశం ఉంటది. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి మన మధ్య చూస్తాం మనం. ఏపీ గ్రూప్ 1 గ్రూప్ 2 లో మొత్తం కూడా జనవరి ఫిబ్రవరి బీట్లే దించేసిండు. ఆల్మోస్ట్ అక్కడ ఆ మధ్యలో ఉన్న యొక్క అంశాల పైన ఫోకస్ చేసిండు. అందుకే సార్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు సార్ ఇక్కడ నుంచి. ఓకే, మరొక అంశం సార్ ఏంటి సార్ అంటే ఇక్కడ 1950 జనవరి 25 అండి. జనవరి 25న భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజండి. 2010 జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించి 60 సంవత్సరాలండి. 60 సంవత్సరాలు ఇక్కడ పూర్తయిందండి ఇక్కడ. అందుకు గాను 2011 నుండి ఈ 2011 నుండి సార్ ఇక్కడ ఒక జనవరి 25ను వయోజన ఓటు హక్కు రోజుగా లేదా జాతీయ ఓటర్ల డేగా భారత ఎన్నికల సంఘం గుర్తించింది సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ రాజీవ్ కుమార్ అయినా
ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సార్. సభ్యులేమో ఈ మధ్య కొత్తగా నియమితులయ్యారు సార్. 1 పర్సన్ ఇక్కడ జ్ఞానేష్ కుమార్ సార్ ఇక్కడ 1 పర్సన్. మరో పర్సన్ సుఖ్బీర్ సింగ్ సంధు అంటే ఇక్కడ మరో పర్సన్. ఇక్కడ ఒక భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్ సార్. ఇది 324 ఆర్టికల్. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించింది. 3 ఆర్టికల్ అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు అండి. 24 ఆర్టికల్ అంటే బాల కార్మికులకు సంబంధించింది. 32 ఆర్టికల్ అంటే ఇక్కడ రాజ్యాంగ పరిహార హక్కుకు సంబంధించింది. ఇదే ఈ రెండిటి వచ్చింది, 4 వచ్చింది, 3 వచ్చింది. కే 243 కే అంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన యొక్క ఆర్టికల్. ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టికల్. భారత ఎన్నికల సంఘంలో ఒక చీఫ్ కమిషనర్ తో పాటు 2 సభ్యులు ఉంటారు. ఆ 2 సభ్యులు రిటైర్ అయితే అందులో అంటే ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ రిటైర్ అయితే ఆ 2 సీనియర్ వ్యక్తి అక్కడ ఎన్నికల యొక్క ప్రధాన కమిషనర్ గా నియమితులవుతారు. ఈ 2024 జనవరి 25 వయోజన ఓటు హక్కు రోజు థీమ్ సార్. గతంలో మార్చి 8 ఏంది, జనవరి 1 ఏంది, ఫిబ్రవరి 5 ఏంది ఇలా అడిగేది. ఇప్పుడు ఎగ్జామ్ లో ఏమన్నాడు సార్, జనవరి 25 జాతీయ ఓటర్ల డే యొక్క థీమ్ ఏంది, మార్చి 8 మహిళా రోజు యొక్క థీమ్ ఏంది, వీటి థీమ్స్ పైనే ఫోకస్ చేస్తున్నాడు సార్. జాతీయ ఓటర్ల డే థీమ్ సార్. ఓటింగ్ లాగా ఏమీ లేదు, నేను మాత్రం ఖచ్చితంగా ఓటేస్తాను, దీనికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. 2024 జనవరి 25 74వ యొక్క జాతీయ ఎన్నికల యొక్క ఒకే సంఘం వేడుకలకి అర్జున్ రామ్ మేఘవాల్ కేంద్ర న్యాయశాఖ మంత్రిన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ 74 సంవత్సరాల యొక్క భారత ఎన్నికల యొక్క ఒకే సంఘం యొక్క వేడుకలకి ఇండియాతో పాటు మాల్దీవులు, ఫిలిప్పీన్స్, రష్యా, శ్రీలంక, ఉజ్బెకిస్తాన్ యొక్క అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది సార్. తొలి ఎన్నికల ప్రధానాధికారి అంటే సుకుమార్ సేను. ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన లేడీ అంటే ఆమె విఎస్ రమాదేవి. గతంలో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఆమె గవర్నర్ గా పనిచేసిన యొక్క వ్యక్తి సార్ ఇక్కడ ఆమె. ఓకే, రేపు గ్యారెంటీగా రేపు ప్రజెంట్లీ 1952లో లోక్సభకి ఎన్నికలు జరిగితే 1952 నుండి 2019 వరకు 17 సార్లు ఓటుకు వినియోగించుకున్న ఏకైక ఓటర్ అంటే శ్యామ్ శరద్ నెగ్గి హిమాచల్ ప్రదేశ్. ఇండియాలో నోటా విధానాన్ని అమలు పరిచిన రాష్ట్రం అంటే 2013 నవంబర్ 30 నాడు ఛత్తీస్గఢ్ అండి. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు ప్రధానంగా సార్ ఇక్కడ 18వ లోక్సభ ఎన్నికల యొక్క షెడ్యూల్ వచ్చింది సార్. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, ఓకే మే 13, మే 25, ఓకే జూన్ ఇక్కడ 3 సార్. మొత్తం 7 విడతల్లో ఈ ఎన్నికలు కూడా జరగబోతున్న యొక్క సంఘటన సార్. 6 పార్టీలకి అలా జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉంది. కొత్తగా వచ్చింది ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీ హోదా కోల్పోయినాయి, సిపిఐ కోల్పోయింది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది, ఎన్సిపి పార్టీ కోల్పోయింది, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ, బిఎస్పి పార్టీ, సిపిఎం పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, మొత్తం 6 పార్టీలు మాత్రమే జాతీయ హోదా ఉంది. ఈ మధ్యనే ఎలక్ట్రల్ బాండ్లు బయట పెట్టండి. ఎలక్ట్రల్ బాండ్లు అంటే ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చినాయో లెక్క చెప్పండి ఏందని చెప్పి సుప్రీంకోర్టు ఇక్కడ సీరియస్ కావడంతో ఈ మధ్య ఆయా పార్టీలు తమకు వచ్చిన యొక్క విరాళాలు కూడా బయట పెట్టిన యొక్క సంఘటన సార్. ఎగ్జామినర్ ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి మరి బిట్టు